మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దాంట్లో ఇక్కడ వైసీపీ గెలుస్తుందా, టీడీపీ గెలుస్తుందా? కూటమే గెలుస్తుంది. టీడీపీ వెళ్ళినాకని పని అవుతుంది. జనాలు మార్పు కోరుకుంటున్నారు. ఇప్పుడు మరి కూటమి సూపర్ 6 పథకాలు ప్రవేశపెట్టింది కదా, అవి జనంలోకి బాగా వెళ్ళాయని బాగా వెళ్ళాయండి పథకాలు. సుభాష్ గారు గెలుస్తారు కంపల్సరీ. ఏమండి, ఇప్పుడు 2024 ఎలక్షన్స్ జరిగాయి కదండి, దాంట్లో వైసీపీ గెలుస్తుందా, కూటమి గెలుస్తుందా? గెలుస్తారని ఏది చెప్తారు అన్నది తెలియదు కానండి. ఇప్పుడు మన రిజల్ట్స్ వచ్చే వరకు మనం ఏం చేయలేం. ఆ పార్టీ నింపుతుంది, ఈ పార్టీ నింపుతుంది. కానీ వైఎస్ఆర్సీపీలోని జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే పిల్లల యొక్క చదువుల విషయంలో కానీ మెడికల్ విషయంలో కానీ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. వాళ్ళకి డిగ్రీలు కానీ ఏంటంటే నెక్స్ట్ అదేంటంటే కిడ్నీ బాధితులను కానీ హార్ట్ బాధితులను కానీ బాగా ఆదుకున్నాడు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ పెట్టిన తర్వాత ఆ నాన్నగారు పెట్టారు, ఆయన పెట్టిన తర్వాత దాన్ని అమలు చేస్తూ దీన్ని డెవలప్ చేసి ఏంటండి ప్రతి చిన్న విషయానికి పెద్ద వ్యాధులకు కూడా ఆయన దగ్గరుండి అన్నీ చేసాం కనుక ఆ సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయి కనుక అదొకటి. లేనటువంటి వాళ్ళకి నెల నెల ఇంటికే వచ్చి ఇవ్వటం, ఇప్పుడు ఉద్యోగస్తులకే శాలరీస్ ఉండట్లేదు. అటువంటిది వికలాంగులకి, భర్తలు లేని వాళ్ళకి, భార్యలు లేని వాళ్ళకి, ముసలి వాళ్ళకి, మొక్కోళ్ళకి ఆయన నెలకి అవగానే తెల్లవారుజామునే వాలంటీర్లను పంపించి ఆయన నెల నెల పెన్షన్స్ పంపించాడు కనుక వానికి ఆ లక్ ఉన్నది కనుక అతను సేవ్ అవుతారు అని చెప్పేసి అన్న మా అభిప్రాయం అండి. ఇక్కడ వైసీపీ గెలుస్తుందా, టీడీపీ కూటమి గెలుస్తుందా? కూటమి గెలుస్తుంది. ఏంటి సూపర్ 6 పథకాలు బాగా జనంలోకి వెళ్ళి అంటారు? పవన్ కళ్యాణ్ వాళ్ళని పవన్ కళ్యాణ్ ఏదన్నా టఫ్ అదే దగ్గరలో సూపర్ మెజారిటీ కాదు కానీ నెక్స్ట్. ఇప్పుడు మరి వాషన్శెట్టి సుభాష్ మీద మీ అభిప్రాయం? ఆయన కొత్త అని కదండి, చూడాలి మరి. కేవలం పవన్ కళ్యాణ్ వల్ల సుభాష్ అంతే అండి, సుభాష్ గారి వాళ్ళ గురించి కాదు. టీడీపీ కూటమి గెలుస్తుంది. మాకైతే వైసీపీకి వెళ్ళాలని ఉందండి. పిల్లి సూర్యప్రకాష్ గారు రావాలని. దేని గురించి? ప్రకాష్ గారి గురించా లేకపోతే జగన్ గారి పథకాల గురించి రావాలనుకుంటున్నారా మీరు? జగన్ అన్న పథకాల కోసమని, జగన్ గారి కోసమని మేము ఓటేస్తాం. ఆయన సీఎం అవ్వాలని. మరి సూపర్ 6 పథకాలు అవి పెట్టి కూటమి ఇంతకన్నా బాగా ఇస్తానంటుంది కదా, మరి మనకి ఇంకా ఆయన అంటే అభిమానం ఉండి వాళ్ళ నాన్నగారి కానించి వాటి కానించి ఆయన అంటే అభిమానం. జగన్ గారు. ఇక్కడ పిల్లి సూర్యప్రకాష్ గారు వైసీపీ, తెలుగుదేశం ఏమో సుభాష్ గారు, వాసంశెట్టి సుభాష్. సుభాష్ వల్ల మనకి ఏమి ప్రయోజనం ఉండదంటారా? అంటే పైన జగన్ గారు ఉంటే ఏదో పేదలకు మేలు జరుగుతుందని ఉద్దేశంతోనే మాకు ఈ సూర్యప్రకాష్ గారు రావాలని కోరుకుంటున్నాము. రామచంద్రపురం నియోజకవర్గంలో 2024 ఎలక్షన్స్ జరిగాయి. వైసీపీ తరపున పిల్లి సూర్యప్రకాష్ గారు పోటీ చేశారు, కూటమి తరపున సుభాష్ గారు పోటీ చేశారు. ఇద్దరిలో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? జగన్ రావాలనుకుంటున్నామండి. జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నామండి. జగన్ రావాలని అనుకుంటున్నామండి. మీకు సంక్షేమ పథకాలు ఏమన్నా అందినాయా ఆ ప్రభుత్వం వల్ల? అమ్మఒడి అందిందండి. 2 అమ్మాయిలండి, అమ్మఒడి అందింది. స్థలం కూడా పట్టా ఇచ్చారు కానీ స్థలం చూపించలేదండి. పట్టా కాగితం అయితే ఇచ్చారండి. మళ్ళీ జగన్ వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నామండి. కూటమి గెలుస్తుంది అనుకుంటున్నామండి. సూపర్ 6 పథకాలు ప్రజలకు బాగా ఇప్పుడు పర్వాలేదండి, బాగానే వెళ్ళినాయండి. కానీ ఇప్పుడైతే మటుకి ఎక్కువ శాతం కూటమి మీదే ఎక్కువ అనుకుంటున్నారు సార్. ఇప్పుడు మరి సంక్షేమ పథకాలు అవి ఇస్తున్నాడు కదండి జగన్మోహన్ రెడ్డి, మరి అవి ఏమీ ఉపయోగపడలేదంటారు ఎవరికి? ఇచ్చిన వాళ్ళకి ఇచ్చారులేండి, రాని వాళ్ళకి రాలేదు. దానికోసం వెళ్ళలేదు. మాకైతే ఇల్లు లేదు. వైసీపీ గవర్నమెంట్ అయితే మాకు ఇల్లే ఇవ్వలేదండి. ఏ ఖాళీ పట్టా ఒకటి ఇచ్చారు, దాన్ని చూసుకుంటుండడం తప్ప ప్రయోజనం ఏమి లేదండి. రామచంద్రపురం నియోజకవర్గంలో అయితే మాత్రం వైసీపీ పక్కగా గెలుస్తుందండి. బోస్ గారు అబ్బాయి సూర్యప్రకాష్ గారు ఖచ్చితంగా గెలుస్తారు. ఆయన ఇంచేదంటే అండి, జగన్ గారు చేసిన మేలు ప్రతి ఇంట్లో ప్రతి మేలు పొందారు. ఆ విశ్వాసం మీద కొంత స్థానికంగా కొంత అంటే ఆయన కూడా అనుకూలంగా ఉంటారు. ఆయన ప్రత్యక్షంగాను పరోక్షంగాను సాయపరుడు ఆయన సూర్యప్రకాష్ గారు. దాని మీద ఆయనే పక్కగా భారీ మెజార్టీతో, ఇప్పుడు భారీ మెజార్టీ కోసం ఎదురు చూస్తున్నామండి. గెలుపు ఖాయమే. రామచంద్రపురం భారీ మెజార్టీ కోసం ఎదురు చూస్తున్నాం. సుభాష్ అయితే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సుభాష్ గారు స్థానికంగా ఆయనకైతే కష్టం అండి. ఇక్కడైతే ఆయనైతే ఇక్కడ కాదు, అతని ప్రసారం కూడా అంతంత మాత్రంగానే సాగింది. ఆయనకి తెలుసు నెగ్గుతాడో నెగ్గడో నన్ను అడిగంటే ఆయన అడగండి, ఆయనే చెప్తారు మీకు. స్థానికులు కాదు ప్రజలు వ్యతిరేక, అదొక వ్యతిరేకత ఉంటుందండి. మరి
తర్వాత అంటే పార్టీ పరంగా వ్యతిరేకిస్తున్నారు, స్థానికుడు కాదని వ్యతిరేకిస్తున్నారు, పార్టీ పరంగానే వ్యతిరేకించి వేసారు ఓట్లు ఖచ్చితంగా. వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా రాష్ట్రంలో 2024 ఎలక్షన్లో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో ప్రతి కుటుంబం కూడా జగన్మోహన్ రెడ్డి గారు బాధితులే. పథకాలు ప్రజలకు ఇస్తున్నామని చెప్పి ఓట్లు అడగడానికి వస్తున్నారు, కానీ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ప్రజలవే. మా డబ్బులు తీసుకుని మాకే పథకాలు వేసి పథకాలు ఇస్తున్నామని చెప్తున్నారు, కానీ ఇది కరెక్ట్ కాదు. ఇది అందరికీ తెలిసిపోయింది. ఎందుచేతనంటే జగన్మోహన్ రెడ్డి గారు బిజినెస్ చేస్తున్నారు తప్ప పరిపాలన చేయట్లేదని అర్థమైంది. అందుచేత ఇక ఈ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి ప్రజెంట్ ఉమ్మడి కూటమి జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి కూటమిని అధికారంలోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రజలంతా కూడా చూస్తున్నారు. ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఈ టీడీపీ అభ్యర్థి యువ నాయకులు అయినటువంటి వాసంశెట్టి సుభాష్ గారు అత్యధిక మెజార్టీతో రామచంద్రపురంలో గెలవబోతున్నారు. అది ఎలాగా తథ్యం. అయితే లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ అయితే కనపడుతుంది సార్. మనం ఇక్కడ ఒకటి గమనించిన విషయం ఏంటంటే ఇదే 2019 ఎలక్షన్లో ఇదే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు తీసుకొచ్చిన అభ్యర్థి శ్రీ చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు కూడా ఇక్కడ వ్యక్తి కాదు, నాన్ లోకల్ ఆయన కూడా. అప్పుడు రాని నాన్ లోకల్ ఫీల్ ఒక సుభాష్ గారికి ఎందుకు వస్తుందో కూడా ఆ ఫీలింగ్ తీస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి మనస్ఫూర్తిగా ఆలోచించుకోవాలి. అలాగే ఇక్కడ పోటీ చేస్తున్న వ్యక్తి గతంలో 2019లో మెండపేటలో పోటీ చేశారు. అలాగే ఇక్కడ పోటీ చేసినటువంటి 2019 తోట తిరుమతులు గారు ఇప్పుడు మెండపేటలో పోటీ చేస్తున్నారు. వీళ్ళ పార్టీలో ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. వేరే అభ్యర్థి ఎవరైనా వచ్చి ఇక్కడ పోటీ చేస్తే కనుక వాళ్ళ స్థానికులు కాదని వీళ్ళు దుష్ప్రచారం చేసి ప్రజల్లో ఒక మెసేజ్ తీసుకెళ్తారు. ఏదేమైనప్పటికీ కూడా ఆ ప్రజల్లో ఒక నాడి ఈరోజు సుభాష్ గారి వైపు ఉంది. ఇతను వచ్చిన తర్వాత కూడా ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఏ విలేజ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే బ్రహ్మరథం పెట్టి ఆశీర్వదించి హారతలు పడుతున్నారు. అంటే అర్థం చేసుకోవచ్చు సుభాష్ గారికి ప్రజల్లో ఏ రకమైన స్పందన ఉన్నటువంటిది మనం ఒకసారి ఆలోచించాలి. సార్ నాకు తెలిసి సుభాష్ గారికి 15,000 నుంచి 10,000 మధ్యలో వచ్చి గెలుస్తారు కంపల్సరీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు తనయుడు పిల్లి సూర్యప్రకాష్ 10,000 20,000 మెజార్టీతో మంచి మెజార్టీతో ఇక్కడ గెలవబోతా ఉన్నారు ఖచ్చితంగా. సూపర్ 6 పథకాలు కలిసి వస్తాయంటారా? సూపర్ 6 పథకాలు కలిసి రావండి. ఎందుకంటే ప్రజలు నమ్మే పరిస్థితి చంద్రబాబు నాయుడిని నమ్మే పరిస్థితి లేదు. గతంలో 2014 చూశారు ఆయన్ని. గతంలో ఎటు పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడిని ప్రజలు నమ్మే ప్రసక్తి లేదు ఆంధ్రప్రదేశ్లో స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇప్పుడు జగన్ గారిని సంక్షేమ పథకాలు మళ్ళీ గెలిపిస్తాయంటారా? ఖచ్చితంగా ఇచ్చిన పథకాలు ఏవైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తానని అజెండాలో ఆ రోజు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, అన్నీ నెరవేర్చిన వ్యక్తి. ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారిని మంచి ఎక్కువ 125 150 సీట్లతో ఖచ్చితంగా గెలవబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారని చెప్తాను. ఇప్పుడు జగన్ గారు గెలిచిన తర్వాత వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం చేస్తాననడానికి గల కారణం? వైజాగ్లో చేయడానికి కారణం ఆయనకున్న కాన్ఫిడెన్సు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి. ప్రజలు మనం చూసాం, సిద్ధం సభలు చూసాం, బస్సు యాత్రలు చూసాం. ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఎక్కడికక్కడ. ఖచ్చితంగా ఆయన కాన్ఫిడెన్స్ ఏంటి, 150 సీట్లు 175 వచ్చే ఆలోచనతో ఆయన ఉన్నారు. ఖచ్చితంగా ప్రజల మీద నమ్మకం ఆయనకు ఉంది, అతని మీద కూడా ప్రజలకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా గెలవబోతున్నారు 150 సీట్లు పైగా. అందుకని ప్రమాణ స్వీకారం వైజాగ్ నుండి, అక్కడ నుండి అభివృద్ధి బాగుంటుంది ఉత్తరాదిని అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరుగుతోంది.